అలాగే ఇందాక గంగతో ప్రిన్సిపల్ నన్ను పిక్నిక్ కి రానివ్వరని నా గురించి ఎగతాళిగా మాట్లాడావు. అప్పుడు నేనెంత బాధపడి ఉంటానే. నా బాధ నీకు తెలవాలని కావాలని నేనే ఇదంతా చేశాను. అంటే ఆ బబుల్ గమ్స్ నా బ్యాగ్ లో నువ్వేసావా? అవును, నేనే వేశాను. ఈ మంగని బాధ పెడితే పనిష్మెంట్ ఎంత సివియర్ గా ఉంటుందో నీకు తెలియాలని చేశాను. నన్ను చూసి నవ్వుతావే, నేను పిక్నిక్ రాలేనని కామెంట్ చేస్తావే. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన పనికి ఇంకా సేపట్లో ప్రిన్సిపల్ నిన్ను సస్పెండ్ చేస్తాడు. ఎలా ఉంది నా ప్లాన్? ప్లీజ్ మంగా, నేను కావాలని ఏది చేయలేదు. ఒకవేళ నిన్ను హర్ట్ చేస్తుంటే సారీ. సార్కి నిజం చెప్పి నన్ను సస్పెండ్ చేయకుండా చెయ్యి ప్లీజ్. ఏయ్, నీ బోడీ సారీ ఎవరు కావాలి? నువ్వు సస్పెండ్ అవ్వాలి అంతే. మంగమ్మ గారు, సీత చేసింది తప్పు కాదు కదా మంగమ్మ, మరెందుకు ఇలాంటి పని చేశారు? నా మాటిని నిజం చెప్పి సీతని స్కూల్లో ఉండేలా చేయండమ్మా. తను చదువుకోకపోతే బాధపడుతుందమ్మా. ఏయ్, నువ్వు నాకు నీతో చెప్తున్నావేంటే? బాధపడింది నేను, నువ్వు కాదుగా. ఎన్నైనా అంటావు. నోరు మూసుకుని వెళ్ళు. ఈ విషయంలో నేను అనుకునేదే జరగాలి అంతే. దీన్ని కాపాడాలని ట్రై చేసావో నిన్ను కూడా సస్పెండ్ చేయిస్తా. జాగ్రత్త. నువ్వేం బాధపడకు సీత. మంగమ్మ చేత ప్రిన్సిపల్ తో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నిన్ను కూడా ఏదైనా చేస్తుంది. నాకేం భయం లేదు సీత, కానీ అన్యాయంగా నీకు శిక్ష పట్టం నాకిష్టం లేదు. ఇప్పుడే నిజం చెప్తాను. అన్నా, ఏమా గంగా, ఏం కావాలి? ఏం లేదన్నా, ఇందాక మా మంగక్క నీ దగ్గర బబుల్ గమ్స్ కొన్నది కదా. అవును, మీ అక్క కొన్న దగ్గర నుంచి ఒక్క బేరం కూడా రాలేదు. ఏం చెయ్యో ఏమో. ఛీ, నువ్వెందుకొచ్చావు? మా అక్క నేను మోసం చేసినదని చెప్పనీకొచ్చినా. మోసం చేసిందా? అవునన్నా. ఓ పాలి మా అక్కిచ్చిన డబ్బులు ఎందుకు? ఇయ్యన్నా. ఏమైందమ్మా? మీ అక్క ఇచ్చిన డబ్బులు ఎందుకు తిరిగి తీసుకున్నావు? ఇదిగో అన్నా, మా అక్కిచ్చిన 10 రూపాయల నోటు. దానిపైన నేనే జమీందార్ అని రాసి పెట్టున్నది. ఇట రాస్తే 10 రూపాయల నోటు చెల్లదు కదా. అంటే నేను మోసం చేసినట్టే కదా. నేనేదో పనిలో ఉండి గమనించలేదు సుమా. నన్నేం మోసం చేస్తుందా? ఇప్పుడే దాని పని చెబుతా. ఒరే రాజు, షాప్ చూస్తా ఉండు. రామా. మంగా, మంగా, నన్నే మోసం చేస్తావా? నువ్వు? ఏయ్, లేదంటే నేనేం చేశానో నాకే తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలుసు. 20 నోటు పైన లేదా 50 రూపాయల నోటు మీద నేనే జమీందార్ అని రాస్తావుగా. ఏంటి? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? సార్, ఇందాక మంగ నా దగ్గరకు వచ్చి 10 రూపాయలు ఇచ్చి బబ్బులు గమ్ములు కొంది సార్. ఈ నోటు మీద నేనే జమీందార్ని అని రాసింది సార్. ఈ నోటు ఎలా చెల్లుతుంది సార్? అబద్ధం. నేనెందుకు ఇలా రాస్తాను? అవును, తనెందుకు ఎలా రాస్తుంది? కావాలంటే మీరే చూడండి సార్. ఇది నా హ్యాండ్ రైటింగ్ లా లేదు, ఎవరో కావాలనే రాశారు. సార్, ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు. ఈ నోట్ నాది కాదు.
అదంతా నాకు తెలీదు. చెల్ల నోట్ నువ్వు తీసుకుని మర్యాదగా మంచి నోట్ నాకు ఇవ్వు. ఏ మంగ, నువ్వు నిజంగా ఇతని దగ్గర బబుల్ గమ్స్ కొన్నావా? సార్ అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. తన్నడిగేదేముంది సారు, నేను చెప్తున్నాగా. ఈ మంగే 10 రూపాయలు బబుల్ గమ్స్ కొన్నది. మంగ, సే ఎస్ ఆర్ నో. అవును, కొన్నాను కానీ ఆ నోటు మాత్రం నేను ఇవ్వలేదు. 10 బబుల్ గమ్స్ మంగమ్మే కొనుక్కుందంటే ఇందాక మాస్టర్ గారి ప్యాంటు కంటుకున్న 4 బబుల్ గమ్స్, సీత బ్యాగ్ లో దొరికిన 6 బబుల్ గమ్స్ మంగమ్మవే అన్నమాట. అంటే మంగే బబుల్ గమ్ తిని సార్ బెల్ట్ కతికేలా వేసి సీత మీద డౌట్ వచ్చేలా మిగిలిన బబుల్ గమ్ సీత బ్యాగ్ లో వేసిందంటావు, అంతేనా గంగా? అంటే ధైర్యేష్, అర్థమైంది గూడెం తన. నన్ను ఇరికించాలని ప్లాన్ వేస్తావే, చెప్తానే. నో సార్, ఇది అబద్ధం చెప్తుంది. అయితే నిజమేందో ఇప్పుడే చెప్పేస్తా. అన్నా, ఈ సీత అనే అమ్మాయి నీ దగ్గరకు వచ్చి బబుల్ గమ్స్ కొందా? అసలు కొనలేదు. ఈ రోజు బబుల్ గమ్స్ కొంది మంగే. విన్నారుగా మాస్టారు, మీరు కూడా విన్నారుగా. బబుల్ గమ్స్ కొన్నది మంగే అట, సీత కాదట. మరి మీరేమో బబుల్ గమ్ సీత బ్యాగ్ లో దొరికాయని సీతను బయటికి పంపించేశారు. పాపం సీత చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తాంది. సారీ సీత, ఆ క్షణంలో బబుల్ గమ్స్ నీ బ్యాగ్ లో దొరికాయని అనవసరంగా నిన్ను పనిష్ చేశాను. ఇప్పుడు నిజం తెలిసింది. ఐఎమ్ వెరీ సారీ. యూ ఇడియట్, నీకు బుద్ధి లేదు. నువ్వు తప్పు చేసి వేరే వాళ్ళని పనిష్ చేసేలా చేశావు. నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు. అవును, నిన్ను సస్పెండ్ చేయాలి. కానీ మీ మమ్మీ బాధపడుతుందని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇదే లాస్ట్. ఇంకోసారి మళ్ళీ ఇది రిపీట్ అయిందో నిజంగా నేను సస్పెండ్ చేస్తాను. జాగ్రత్త. సారు, నన్ను క్షమించండి సారు. ఎందుకమ్మా? మంగ చేసిన తప్పు అందరికీ తెలియాలని, నాన్న కావాలని ఆ 10 రూపాయల కాగితం పైన నాన్న జమీందారని రాసినాను. నీదెంత మంచి మనసమ్మా. నీ ఫ్రెండ్ కష్టాల్లో ఉందని హెల్ప్ చేయాలని చూసావు. నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. ఓ మంచి పని చేయటానికి 10 రూపాయలు నాటకం ఆడావు. అందుకే నాకు ఈ 10 రూపాయలు వద్దు, నువ్వే ఉంచుకోమ్మా. ఇది నేను నీకిచ్చే గిఫ్ట్, సరేనా? వెళ్ళను గంగా. ప్రాబ్లం క్రిటికల్ కాకుండా మంచి సొల్యూషన్ చూపించావు. ఇటు సీతను సేవ్ చేశావు, అటు మంగకు బుద్ధిచ్చేటట్టు చేశావు. నువ్వింత తెలివైన స్టూడెంట్ కాబట్టే మేమంతా నిన్ను స్టార్ ఆఫ్ ది స్టూడెంట్ గా డిక్లేర్ చేశావు. ఇది నీ ఒక్క తెలివితేటలను బేస్ చేసుకొని ఇచ్చింది కాదు. ఎగ్జామ్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు ఇచ్చిన బహుమతి ఇది. Students, all of you can come to the classroom. Come. ఆపండి. చూడమ్మా గంగా, నువ్వెప్పటికీ ఇలాగే స్టార్ ఆఫ్ ది స్టూడెంట్ గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. అట్టాకే సారు. అమ్మా, ఆ స్టార్ ఇలా
గంగా, నీకు ఆ స్టార్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ బావా. ఇంటికెళ్ళగానే రాజేశ్వరతతో చెప్పి మనందరం కలిసి మంచి సెల్ఫీ దిగుదాం, సరేనా? దాన్ని మా అమ్మకి సెండ్ చేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీకోసం ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొస్తుంది, తెలుసా? అవునా బావా? అవును. కావాలంటే ఇంటికెళ్ళాక చూడు, నేను చెప్పిందే జరుగుతుంది. నువ్వంత సంతోషంగా ఉండడం నాకు నచ్చలేదే. నువ్వెప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఏ గంగా, నేనంటే నీకు ఇష్టమా? అట్ట అడిగినారేంటమ్మా? మీరంటే నాకు చాలా ఇష్టం. అయితే నా కోసం ఓ పని చేస్తావా? చెప్పండి మంగమ్మ గారు. క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు నీకు ఈ స్టార్ పెట్టారు కదా, నా కోసం దీన్ని తీసి అవతల పారే. మంగమ్మ గారు, అదేంటండి అట్టా చెప్పినారు? నన్ను కట్టుబడి చదువుకొని తెచ్చుకుంది. ఇది చూపిస్తే మా అమ్మ ఎంతో సంతోషిస్తుంది. తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నన్ను మెచ్చుకుంటుంది. కానీ మా మమ్మీ దాన్ని తెచ్చుకోనందుకు నన్ను తిడుతుంది, వీలైతే కొడుతుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, నేనేమో ఏడుస్తూ ఉంటాను. నేను అలా ఏడవడం నీకు ఇష్టమా చెప్పు? లేదమ్మగారు, మీరెప్పుడు సంతోషంగా ఉండాలా. అయితే దాన్ని పారే. నా పని చేయలేను మంగమ్మ గారు, నన్ను క్షమించండి. అవునులేవే, నువ్వు యాక్టింగ్ లో నెంబర్ 1 అని తెలిసి నీతో మాట్లాడాను చూడు, నాది నాది బుద్ధి తక్కువ. పైకి నేనంటే ఇష్టం ఉందని చెప్పి లోపల మా మమ్మీ చేత తన్నించానని నీకు ఇష్టంగా ఉంది కదూ. అందుకే ఆ స్టార్ ని తీసేయమన్నా తీసేయకుండా డ్రామాలాడుతున్నావు. నువ్వేదో గొప్పదానివని మంచిదానివని మా మమ్మీ గుడ్డిగా నిన్ను నమ్ముతుంది. కానీ నువ్వు చీటర్ అని తనకి తెలియదు. ఛీ, మా మమ్మీనే మోసం చేస్తావా? మంగమ్మ గారు, అంత మాట అనకండి అమ్మా. నన్ను రాజేశ్వరమ్మ గారిని ఎప్పుడు మోసం చేయనమ్మా. ఆ అమ్మ కోసం ఏం చేయమన్నా చేస్తానమ్మా, తెలుసా? ఎస్, నాకు కూడా కావాల్సింది అదేనే. పోవే, నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు. నీ మాట నేను నమ్మను. నిజం మంగమ్మ గారు, నేను అబద్ధం చెప్పనమ్మా. మరైతే ఆ స్టార్ ని పడే, అప్పుడు నిన్ను నమ్ముతాను. లేదంటే నువ్వెప్పటికీ చీటర్వే. ఏ మంగా, రే బండబావా, నువ్విందుల్లో ఇంటర్ఫియర్ కాకు. సైలెంట్ గా కూర్చో, లేదంటే నేనెంత వైలెన్స్ చేస్తానో నాకే తెలీదు. అమ్మో, వైలెన్స్ అంటే నాకు భయం. చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా లేక చీటర్ గానే ఉండిపోతావా? ఇది తప్ప ఇంకేమైనా చేస్తానమ్మా. దయచేసి నన్ను మాత్రం అబద్ధాల కోరనకండమ్మా. అయితే ఓ పని చెయ్యి, ఆ స్టార్ ని ఇంట్లో వాళ్లకు గాని ముఖ్యంగా మా మమ్మీకి కనపడకుండా నువ్వే ఎక్కడైనా దాచేయి. అప్పుడు నిన్ను నమ్ముతాను. పోనీ మా అమ్మ కన్నా చూపిస్తానమ్మా. నో, మీ అమ్మకి చూపించేటప్పుడు మా మమ్మీ చూస్తే. అందుకే నువ్వు ఎవ్వరికి ఈ స్టార్ ని చూపించకూడదు, ఓకేనా? అట్టానే మంగమ్మ గారు. మరి ఇంకా చూస్తావే, దాన్ని దాచేయి. నన్ను క్షమించమ్మా. ఇది చూపించి నీ కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్నా, కానీ మంగమ్మ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయని తెలిసి దీన్ని దాస్తున్నా. ఏ మంగా,
నీకు అసలు బుద్ధుందా? నీకు స్టార్ రాలేదన్న జల్సీతో గంగని సెంటిమెంటల్ గా బ్లాక్ మెయిల్ చేస్తావా? నీ సంగతి చెప్తా. రే బండపావా, ఓవర్ యాక్షన్ చేయకుండా కామ్ గా కార్లో కూర్చో, లేదంటే కార్లోంచి బయటికి తోసేస్తా. అమ్మో వద్దు, నాకు భయం. ఇప్పుడు బాధపడి ప్రయోజనమేముంది చెప్పు? మంగ గురించి నేను నిన్ను ముందు నుండి హెచ్చరిస్తూనే వచ్చాను, కాని నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నీ అతి గారాభం వల్లే మంగిప్పుడిలా తయారైంది. అమ్మా, జరిగిన దాని గురించి కాదు, ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించు. మంగలో మంచి ప్రవర్తన ఎలా తీసుకురావాలో అది చెప్పు. ఇన్ని రోజులు దాన్ని కాళ్లు కింద పెట్టనివ్వకుండా నెత్తికెక్కించుకొని తిరిగాం. ఇప్పుడు ఉన్నట్టుండి నేల మీద నడవమంటే ఎలా నడుస్తుంది? తప్పు నేనే చేశానంటున్నావు కదా, అయితే ఆ తప్పు నేనే సరిదిద్దుకుంటాను. నా మంగ నేనే మార్చుకుంటాను, సరేనా? నువ్వు బాధపడుతుంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఉండగలనమ్మా? మంగ ఎంత త్వరగా మారితే మనకంత మంచిది. వదినా, సోత్తుంటే మన మంగ అందరికీ తలనొప్పిగా తయారైనట్టుంది. కొంపదీసి మన మంగ అసలు వారసురాలు కాదు కాబట్టి తండ్రి తరివేరు కదా. ఏమో తన్నా తంటారు, తరిమేసిన తరిమేస్తారు. నోర్మేండి, అది ఎవరనుకున్నారు? నా కూతురు పంతం పట్టిందంటే అది నెరవేరేదాకా పట్టు వదలదు. అర్థమైనదా? కాకి పిల్ల కాకి ముద్దు ఏడ్చేస్తాం. అదిగో మన మంగొచ్చేసినది. చెప్పింది గుర్తుందిగా, నీకొచ్చిన స్టార్ ని ఇంట్లో ఎవ్వరికీ చూపించకూడదు. రండి రండి, మీకోసమే వేడివేడిగా టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇటివు మంగ. అమ్మ గంగ, త్వరగా ఫ్రెష్ అయ్యండి, నేను టిఫిన్ పెడతాను. దాన్ని ఒక్కదాన్నే అడుగుతావా? నాకు చెప్పవా? అంటే నేను తినకపోయినా పర్వాలేదా? అలా అంటే వింటమ్మా, నిన్నొదిలి నేను గంగకే ఎలా పెడతాను? తిండి మీదున్న శ్రద్ధ కాస్తైనా చదువు మీద పెట్టుంటే గంగల ఫస్ట్ రాకపోయినా కనీసం మంచి మార్కులతోనైనా పాస్ అయ్యుండేదానివి. కరెక్ట్ గా చెప్పావు నానమ్మా. మమ్మీ, అంటే నా గురించి మొత్తం అమ్మమ్మకి చెప్పి ఇప్పుడు అమ్మమ్మ చేత కూడా తిట్టిస్తావా? నీ గురించి మొత్తం చెప్పడానికి ఏముంది? నువ్వు తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అని మాకు ముందు నుంచే తెలుసు కదా. అమ్మా, ఆపుతావా? అమ్మమ్మ మాటలకేం గాని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరమ్మా. గంగా, నువ్వు కూడా వెళ్ళమ్మా. నాకేం వద్దమ్మా. ఏమ్మా, ఎందుకు? తినాలనిపించడం లేదమ్మా. కొద్దిగా అయినా తినమ్మా. పోనీ నేను తినిపించునా? తినిపించు. ఎంతైనా జమీందార్ కదా, తినిపిస్తే గాని ముద్ద దిగదు మేడం గారికి. ఆపో, దీనికేం తక్కువ లేదు. అమ్మ రాజేశ్వరి, పోనీలేమ్మా, తనని బలవంతం చేయడం ఎందుకు? తర్వాత నేను పాలు తాగిస్తాను. ఏయ్, అక్కడే నిలబడ్డావే, పో వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, తిందువు గాని. నాకేం వద్దు, నేనేం తిన్ను. అత్తయ్య, ఎవరు తిన్నా తినకపోయినా నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది, నాకు పెట్టు. ముందు ఫ్రెష్ అయ్యారా? పర్లేదు నానమ్మా, స్పూన్ తో తినేస్తా. వార్ని, మరీ ఇంత బద్ధకం ఏంట్రా?